డియర్ జేఈ ఎంసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందే సెట్ చేద్దాం అనే ఒక కథనం అయితే వచ్చేసిందామా. మరి ముందే సెట్ చేద్దామంటే అసలు ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రాకుండానే తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏంటంటే పైరసీలు మొదలైనవి అంట. అప్పుడే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి మనకు తెలంగాణలో దాదాపు 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయమ్మా. 175 కాలేజీలు కనీసం 112 కాలేజీలు మనకు హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టే ఉన్నాయి. కాబట్టి ఈ కాలేజీలు మంచి టాప్ 10 కాలేజీలు మనకి ఏముంటాయి, సిబిఐటి, తర్వాత ఓయూ జేఎన్టీయూలో అలౌడ్ ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలు లేవు. సిబిఐటీలో ఉంటాయి, తర్వాత విఎన్ఆర్లో ఉంటుంది, నారాయణమ్మ, మంచి మరి గోకరాజు, రంగరాజు, ఈ కాలేజీలన్నిటిలో కూడా బీవీఆర్ఐటి, తర్వాత సివిఆర్ కాలేజీ, తర్వాత మనకి నారాయణగూడలో ఉంటుంది కదా కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజీల్లో మరి మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి ఇప్పుడే ఎలాంటి కాలేజ్ ఎగ్జాంపుల్స్ అనమాట. కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి ఇప్పుడే మరి ఈ యొక్క రికమెండేషన్ స్టార్ట్ అయిపోయినాయి అంట. అనధికారిక ప్రవేశాలు ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ నోటిఫికేషన్కి రాకుండానే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనధికార ప్రవేశాలు ఫైనల్ ఇయర్లో క్యాంపస్ కొలువులు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజీలు క్యాంపస్ యూనివర్సిటీల్లో మీరు ఎవరిని నమ్మొద్దాం, ఇది మాత్రం ఫేక్ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ కొలువులు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు ఎవరిని నమ్మొద్దు. క్యాంపస్ కొలువులు అనేది మీ యొక్క క్యాలిబర్ మీద ఆధారపడి ఉండి గుర్తుపెట్టుకోండి. మీకు ఏమి రానప్పుడు మీకు ఒకవేళ సపోజ్ డబ్బులు తీసుకుని వాళ్ళు జాబ్ ఇచ్చిన రెండో రోజు సర్వోత్ సెకండ్ డే మరి ఒక 1 మంత్ తర్వాత, 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత మిమ్మల్ని తీసివేసే అవకాశం ఉంది. అటువంటి ఈ యొక్క ఎవరైతే డబ్బులు తీసుకుని నేను ప్లేస్మెంట్ ఇస్తామన్న వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. ఇవాళ రేపు నిన్ను నువ్వే నమ్మకోలేవు. తర్వాత పిఆర్ఓలు, కన్సల్టెంట్ల ద్వారా బేరాలు ఒప్పుకుంటే భారీ ఆఫర్లని మరి కథనం అయితే రావడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ మనకి ఎంసెట్ నోటిఫికేషను, ఆంధ్ర తెలంగాణ ఎంసెట్లు రాకుండానే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ప్రవేశాల కోసం ఇప్పటి నుంచి హడావుడి చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సైట్తో పని లేకుండా సీట్లు ఇప్పిస్తామంటూ అనుబంధ గుర్తింపుతో నడిచే కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్లపై భర్తీ తీసుకుంటారు. టాప్ 10 కాలేజీలు మినహా అన్ని కాలేజీలు ఇదే దారిలో వెళుతున్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మేలో మేలో మనకి ఆల్రెడీ వచ్చింది కదా, 10, 11, 12 తెలంగాణలో ఎగ్జామ్స్ అవుతాయి. సాధారణంగా ఆగస్టులో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మనకి ఇదే క్రమంలో యాజమాన్యం కోటా సీట్ల భర్తీకి అనుమతిస్తారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం ఈ షెడ్యూల్ విరుద్ధంగా అనధికారిక అడ్మిషన్లు అయితే కొనసాగిస్తున్నాయి. అఫీషియల్గా తీసుకుంటున్నారంట. మరి విద్యార్థుల జాబితా సేకరణ ప్రతి ఇంటర్ కాలేజీ నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థుల వివరాలను ఆయా కాలేజీలు అప్పుడే తీసేసుకున్న వాళ్ళ నంబర్లో. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు అనుకో, మా పాప 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు, మరి కార్పొరేట్ కాలేజీలు అన్నీ నాకు ఫోన్ చేస్తున్నాయి. అది వాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఇదే విధంగా మరి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా అప్పుడు కూడా మా వాళ్ళు ఇంజనీరింగ్ చేరినప్పుడు నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే జేఈ మీద, ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, అది చదువుకోండి. పిల్లలు కూడా ఏంటంటే మా పేరెంట్స్ ఆటోమేటిక్గా సీటు కొనేస్తారనే భావనలో ఉండి వాళ్ళు చదువుకోవటంలో. అందుకని మీరు దాన్ని పక్కన పెట్టండి. ఎవరు కూడా ఏ కన్సల్టేషన్లో జాయిన్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు మీకు జేఈ అయితే జేఈ, ఎంసెట్ అయితే ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీకు ఫ్రీగా సీట్ వస్తుంది. అనవసరంగా మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు. కొంతమంది మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనే ఉద్దేశం ఏమో కానీ డైరెక్ట్ కొనటానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ అంతర్గతంగా జరిగే పరీక్షలు వారి మార్కులను పరిశీలిస్తున్నారు. జేఈ ఇంజనీరింగ్ కోచింగ్ కోసం నిర్వహించే పరీక్షలు వచ్చే మార్కులను పరిశీలిస్తుంది. దీని ఆధారంగా విద్యార్థులను కేటగిరీగా విభజిస్తూ టాప్ ర్యాంకులు వస్తాయనుకున్న విద్యార్థులు మినహాయించి ద్వితీయ శ్రేణి అంటే ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళని పట్టుకుంటున్నారండి. ఈ మాక్ టెస్టులో కోరుకున్న బ్రాంచ్లో మీకు సీట్లు ఇప్పిస్తామని చెప్తున్నారు. అటానమస్ కాలేజీల్లో మరో అడుగు ముందుకు వస్తున్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ క్యాంపస్ నియామకాలు ఉంటాయని, ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుందని కొన్ని సంస్థలు ఉపాధికి అవసరమైన నైపుణ్యము, ప్లేస్మెంట్ ఇప్పిస్తామని అబద్ధాలు చెబుతున్నారు. ఎవరిని కూడా నమ్మొద్దు. రంగంలో కన్సల్టెన్సీలు వచ్చేసినాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.
రంగంలోకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసులు, కన్సల్టెంట్ సంస్థలు విద్యార్థి తల్లిదండ్రులకు మెసేజ్లు పంపుతూ ముందే సీటు బుక్ చేసుకుంటున్నాయి. కాలేజీల్లో చేరుస్తామని చెప్పి వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటున్నాయి. మరి అదేవిధంగా మరికొందరి నుంచి సమాధి పత్రాలపై సంతకాలు పెట్టించుకుని సెట్ ముందుకు చేరే విద్యార్థులకు రాయితీలతో పాటు కోరుకున్న బ్రాంచ్లో సీట్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థలకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మరి కమిషన్ ఇస్తారమ్మా. ఎందుకంటే మా కాలేజీలో చేరండి, ఇదే ఇంజనీరింగ్ కాలేజీ జనందుకు ఇచ్చిన సిద్ధమవుతుంది. తల్లిదండ్రులు విద్యార్థులు తమ వైపు తిప్పుకోవడంపై కొన్ని కాలేజీలు పిఆర్కు ఏకంగా శిక్షణలు కూడా నిర్వహిస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను మేనేజ్మెంట్కు భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గత ఏడాది ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పటి నుంచి కాలేజీ విద్యార్థులకు ఆకర్షిస్తున్నాయి. ఇది స్టూడెంట్స్ కథనం అయితే ఉంది. కథనం ఓవరాల్గా ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మీకు ఎంసెట్తో ప్రవేశం లేదు, డైరెక్ట్గా మా కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరవచ్చు, బుక్ చేసుకోండి అని కన్సల్టెన్సీలో ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. ఎవరికైతే మీకు ప్లేస్మెంట్ ఇచ్చేస్తాము అని కల్లబోలు కబుర్లు అయితే చెప్తున్నారు. అలాంటి కల్లబోలు కబుర్ల మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క కొంతమంది ఇప్పుడు జేఈ ఎగ్జామ్ జరుగుతుంది, జేఈ తర్వాత ఎఫ్సెట్ మీద దృష్టి పెట్టండి. ఎఫ్సెట్లో ఏదో ఒక సీట్ వస్తుంది, అది నా గ్యారంటీ అమ్మ. మీరు ఎంసెట్లో ఏదో ఒక సీటు కావాలంటే ఇక్కడికి వెళ్ళండి, జేఈ రాయండి. జేఈలో కొద్దిగా అంత క్యాలిబర్ లేనివాడు ఎంసెట్కి ప్రిపేర్ అంటే డెఫినెట్గా మీకు సీటు వస్తాయి. ఇంజనీరింగ్ సీట్స్ మస్తుండయి, హ్యాపీగా మరి చదువుకోవచ్చు. అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ చేసుకుని కన్సల్టెన్సీలని అప్రోచ్ అయ్యి, సపోజ్ జేఈ లేకుండా మీకు సీట్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కూడా కొన్ని ఉంటాయి. విఎన్ఆర్ కానీ, సిబిఐటి కానీ, నారాయణ, వాటిల్లో జేఈ మీకు 95% వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉండదు. మరి అలాంటి సీట్లు మీకు ఆటోమేటిక్ వచ్చేస్తే ఇబ్బంది లేదు. మీ యొక్క దాన్ని బట్టి ఆధారపడి మరి ప్రిపరేషన్లో ముందుకు సాగండి. ముందు జేఈ ఉంది, తర్వాత ఇప్పుడు జనవరి సెషన్ ఉంది, ఏప్రిల్ సెషన్ ఉంది, మేలో ఈ సెషన్ అయితే ఉంటుందమ్మా. మేలో మనకి ఎంసెట్ సెషన్ ఉండదు, ఆ సెషన్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఉంటే ఎవరు వాళ్ళలో పడద్దు, ఫిషింగ్ అవ్వద్దు. వాళ్ళలో పడి మీ డబ్బులు పేరెంట్స్కి చెప్తున్నాను, మీ డబ్బులు మీరు మరి పోగొట్టుకొని మోసం చూసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.